సెకీతో సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందంతో తాను సంపద సృష్టించే పని చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు లేదని జగన్ స్పష్టం చేశారు. సీఎంగా పారిశ్రామికవేత్తల్ని కలుస్తారని, తన 5 ఏళ్ల పాలనలో అదానీని కలిశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తున్నారని ప్రకటించారు జగన్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది. ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందరు నన్ను? ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేయడమే. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. వేర్ డిడ్ దిస్ ఒరిజినేట్ ఫ్రమ్? ఇట్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so Adani meeting me is not something which is out of the ordinary. He would have met me several times before, several times after also during my 5 years regime. So what has that got to do with any of this? And he's got ongoing projects in the state of Andhra Pradesh. I would be serving defamation notices. Repeatedly, these people have tried to malign my reputation, in spite of me telling several times that interstate transmission charges waiver is applicable to this project. They consistently twist the facts, where I would be filing a defamation case. I'll sue them for 100 crores.